ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా డైరెక్టర్ గారికి. అండ్ చిన్న రోల్ అయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మూవీలో వర్క్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్ యూఎస్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఇలానే మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మా రజత్కి అండ్ మా డైరెక్టర్కి మా అనూప్ గారికి బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అనూప్ సార్ థ్యాంక్స్ సార్. ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మూవీలో హీరోయిన్స్కి పాపం రోప్ షాట్ చాలా ఎక్కువ కష్టపెట్టానండి. థ్యాంక్స్ సార్. మూవీకి డైలాగ్స్ రాశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మార్దన్ శంకర్ సార్కి, అనూప్ ప్రభన్ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంటే కాదండి. మనం ఏ నినాదం వింటే మన రొమ్మలు ఎక్కపొడుచుకుంటాయి, అలాంటి నినాదం నుంచి పుట్టిన కథ. ఆ కథని కామెడీ జోనర్తో చేసి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ చేయాలని మీడియా వారు, పత్రికల వారు, యూట్యూబ్ ఛానల్స్ వారు, సోషల్ మీడియా వారు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఓ మై గోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అలా క్యాన్వాయిలో వెళ్తుంటే అది చూసి ఆనంద బాష్పాల్ గారిని ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా ఇండస్ట్రీ నుంచి కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా అనుపన్నకి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ సినిమా మీకు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో ఈ సినిమాలో చాలా అలర్ చేసామండి. డైరెక్టర్ గారితో చాలా తిట్లు తిన్నాం. ఎస్పెషల్లీ దానికి కారణం శకలక శంకర్ అండి, నేను కదండి. సార్ ఇప్పుడు చెప్తున్నాను. ఏమైందంటే సెట్లో మేము ప్రభాకరన్ ఉన్నారు కదా, బాహుబలి ప్రభాకరన్, ఆయన ఒక షాట్లో గింబల్ షాట్ ఉంటుంది, మొత్తం ఆర్టిస్టులు అందరి మీదకి వెళ్ళి ఒక 1 minute షాట్ అది. అయితే ప్రభాకర్ అన్న గారు బ్యాగ్ నుంచి సంచిలోంచి తీసి విభూతి ఇలా జల్లాలి. ఆ బ్యాగ్ ఇంతే ఉంది. మా టెన్షన్ ఏంటంటే షాట్లో విభూతి వస్తుందా రాదా అని చెప్పని చూస్తున్నా. టేక్ ముందు శకలక శంకర్ చెప్పాను నేను, అరే విభూతి రాదరేమో అన్నాను. అంతే, ఆడికి నవ్వు స్టార్ట్ అయింది అని స్టార్ట్ చేశాడు. ఆడు నవ్వేసి ఆ జోలపాలని నెత్తి మీద వేసుకుని నన్ను, రజత్ని అందరిని నవ్వించాడు. డైరెక్టర్ గారితో రోజు తిట్లు తిన్నాం. సారీ సార్, దాని వెనకాల ఉన్న కారణం అది. పాత్రికేయ మిత్రులందరికీ, మా ఎంటైర్ ఓఎంజీ క్రూకి గుడ్ ఈవినింగ్ అండి. మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, పాటలు కూడా విన్నారు. సో మీకు అర్థమైంది ఎంత కామెడీ, ఎంత హారర్ సినిమా ఉంటుందని. సో డెఫినెట్గా ఈ 21st రోజు ఒక మంచి సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాం మేము. ఇంతకుముందు వచ్చినట్టు రాజుగారి గది కానివ్వండి, ఆనందో బ్రహ్మ కానివ్వండి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ ఎంత సక్సెస్ వచ్చాయో తెలుసు కదా, దానికి ఈక్వల్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ అంత బాగా రావడానికి మా సినిమాటోగ్రాఫర్ గారు అండి, ఆండ్రూ గారు, హీ హాస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. చాలా బాగా చేశారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం అంత బాగా తీసిన సినిమాకి మంచి మంచి మాటలు ఇచ్చిన మా చింతల శ్రీనివాస్ గారు, దానికి ఇంకో రైటర్ కూడా ఉన్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం మంచి మంచి స్టన్స్ కొరియోగ్రాఫ్ చేసిన మా సుబ్బు గారు. అండ్ బ్యూటిఫుల్ టీమ్ విత్ ద బ్యూటిఫుల్ 2 heroines. అండ్ మంచి మా గ్యాంగ్కి కోతిల నవీన్ నేని, శంకర్ అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్. అండ్ ఇంకా అనూపన్న మ్యూజిక్ గురించి ఏం చెప్పాలండి బాబు, హీ రాక్ ది వరల్డ్. సో ఈ సినిమా పాటలు కూడా అంతే స్థాయికి వెళ్తాయని కోరుకుంటున్నాను. అండ్ అభినిక గారు, హాయ్ అండి, ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని. ఇలా కొత్త ప్రొడ్యూసర్ రావడం, మంచి సినిమాలు తీయడం, ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ ప్లీజ్ 21st రోజు దయచేసి థియేటర్కి రండి. ఇట్స్ అ హారర్ కామెడీ, ఓ మంచి గోస్ట్. మేము ఫస్ట్ స్క్రిప్ట్ వినింది శంకర్ మార్తాండ్ చెప్పారు. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆయన తీసింది, ఆయన చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది. సో అండ్ ఆ రేటింగ్ ఇస్ UA రేటింగ్. సో ఆల్ ఆర్ వెల్కమ్ టు వాచ్ ద ఫిలిం. 21st చూసి మాకు చెప్పండి ఎలా ఉందో రిజల్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను నా టీమ్కి, నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. వెదర్ ఇట్ ఈస్ సుధాకర్ గారు ఆర్ శ్రవణ్ ఆర్ హరి, దాని తర్వాత నా రైటర్ శ్రీనివాస్ తేజాకి, హూ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఫన్ రాయడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. దాని తర్వాత రితేష్ రాణా అండి, మత్తు వదల డైరెక్టరు, ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేశారు విత్ డైలాగ్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ రితేష్ రాణా. దాని తర్వాత నా ప్రొడ్యూసర్ గారి ఫాదర్ అండి, రాధాకృష్ణ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు సెట్లో ఆయన మాకు ఇచ్చిన బూస్ట్ ఇంకెవరు ఇచ్చి ఉండరండి. సో ప్రొడక్షన్ ఇచ్చే బూస్ట్ కంటే ఆయన బూస్ట్ ఎక్కువ ఉంది మాకు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు అండి. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు నాకు కొంచెం బాగానే తెలుసు.
సో ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం. సో ఫస్ట్ పిల్లర్ అని చెప్పాలంటే నాకు అనూప్ గారేనండి. సో ఆయన బూస్ట్ వల్లే ఈరోజు ఈ సినిమా జరగడం జరిగింది. సో ఆయన ద్వారానే నేను అభినవ్ గారిని కలిశాను. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే ఆవిడ ఎక్కువ అక్కడే ఉంటారు. సో ఆవిడ కాన్ఫిడెన్స్కి ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్ ఫర్ అ లాట్ అండి. ఎందుకంటే మా పైన ఉన్న నమ్మకం, కథ ఒక్కసారి విన్నారు, దాని తర్వాత ఎక్కడ ఏ క్వశ్చన్ చేయలేదు. ఏది అడిగినా, లొకేషన్లో ఏది అడిగినా అది ఇచ్చారు. ఎంతమంది ఆర్టిస్టులు కావాలన్నా ఆర్టిస్టులు మా కోసం తీసుకొచ్చారు. సో ఐ వాంటెడ్ టు రియల్లీ థ్యాంక్ అభినవ్ గారు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఎక్కువ చేయాలి ఆవిడ. తెలుగు ఇండస్ట్రీ మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోర్ అండి. First of all, I want to thank you, Andruban Gariki, giving me the wonderful opportunity, and director Shankar Garu. Thank you so much for casting this movie, and DOP Andrew sir. Ikkada raledu, but wonderful experience work with him, and my wonderful co-artist Naveen, Rajit, and Nandita Garu, and Vedla Kishore Garu, Shagalakshmi Garu, and ఎవరైనా మిస్ అవుతుందా తెలీదు. అండ్ అందరితో వర్క్ చేయడం ఇట్స్ చాలా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ ఎస్పెషలీ నందిత గారు ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, అండ్ ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఆల్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ అభినిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాంటి ఒక మూవీ చేసింది. అందరికీ నమస్కారం అండి. హారర్ ఫిల్మ్, నేను ఈ మూవీని నిజంగా హారర్ ఫిల్మ్ లాగా చూడలేదు, ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. Before that, I want to congratulate our power star Pawan Kalyan garu. Chala proud అనిపిస్తుంది మాకు, and especially our industry people, film people, అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది, and we are expecting so much from you sir, and we are so happy. And coming to OMG, Oh Manchi Ghost, ఈ మూవీ స్టార్ట్ అయిన రోజు, అంటే నాకు శంకర్ గారు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ రిగ్రెటెడ్ డూయింగ్ అన్ అదర్ హారర్ ఫిల్మ్. ఎందుకంటే అగైన్ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ నెక్స్ట్ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్ చేయాలి హారర్ తప్ప అని, బికాస్ డూయింగ్ గోస్ట్ రోల్ ఇట్స్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ అయిన రోల్. అంటే అది చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫిజికలీ, మెంటలీ. సో శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు, మీరు కథ వినండి, మీకు నచ్చితే చేయండి, దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతూనే ఉన్నా, బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్. అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చా, అంటే స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ దయాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. And Shankar Garu did a fantastic job working along with him. Is a really nice experience. Endukante, as I said, horror films చేస్తున్నప్పుడు నైట్ షూట్ చేయాల్సి వస్తుంది, అండ్ చాలా ఎఫర్ట్ ఉంటుంది. కానీ the way he handled each and every actors, technicians, and నా క్యారెక్టర్, నవమి క్యారెక్టర్ అంతా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ I would like to work few more films with you sir. ఎందుకంటే ఒక మూవీ జాలీగా చేసి జాలీగా ఫినిష్ చేసి, ఇప్పుడు June 21st we are coming on theatre, ఏ స్ట్రెస్ లేదు, నాకైతే లేదు, బికాస్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్, అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు ఆల్సో. తెలుగులో ఫస్ట్ ఫిలం ఇలాంటి ఒక దయ్యం ఫిలం చేయడం, తమిళ్లో చేసా కానీ తెలుగులో ఫస్ట్ ఫిలం. సో నేను చాలా లవ్ ఫిలము అండ్ యాక్షన్ ఫిలం చేసా. ఫస్ట్ ఫిలం మంచి ఎక్స్పీరియన్స్. నాకు శంకర్ గారు చెప్పిన వెంటనే ఈ ఫిలిం చేయాలి అని నాకు ఇష్టమైంది, ఎందుకంటే అలాంటి ఒక మంచి కామెడీ, హారర్ కామెడీ. అండ్ అనూప్ గారితో చాలా మూవీస్ చేశా. ఈ ఫిలింలో చాలా డిఫరెంట్గా ఇచ్చారు సాంగ్స్, ఈవెన్ ఆర్ఆర్ అనేది చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. ఒక 2-3 టైమ్స్ చూసేసా ఆఫ్టర్ డిఐ. సో చాలా నచ్చింది, అందరికి నచ్చుతుంది, అండ్ అందరూ బాగా చేశారు, అండ్ తప్పకుండా అందరికి నచ్చుతుంది అని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు అందరికీ. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇవాళ కాదు, లైక్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చాలా హ్యాపీగా ఉంది. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ అంటే మై డియరెస్ట్ సూపర్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి, బికాజ్ నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్
I worked 2 films with him and so down to earth person. నేను అంటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం దొరికింది సార్తోని. అండ్ ఫస్ట్ ఫిలిమే కాదు, ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం మీ చెయ్యని నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే. ఇప్పటికీ నాకు గుర్తుంది. హీ స్పోక్ విత్ మీ 10 minutes ఫోన్ కాల్లో బజే బజే సాంగ్ గురించి మాట్లాడాడు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ కంగ్రాచులేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నాకు తెలుసు 100% నాకు తెలుసు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ అంటే ఒక నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ అంటే ఏదో ఒక గాడ్, ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి. సో దట్స్ హౌ వాట్ ఎవర్ హీ డస్ లైక్ హీస్ వెరీ క్లోజ్ టు, నాకే కాదు ఎంతోమంది లైక్ కోట్ల జనాలకు ఈస్ లైక్ అంటే నేనంటా వర్క్ చేశాను, దగ్గర నుంచి చూశాను, బట్ ఎంతోమంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఈస్ లైక్. సో యా, ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. We all are like డిప్యూటీ సీఎం గారి తాలూకా. Yeah, and coming to our movie, Andy, first of all, I would like to thank my producer Abhinika garu Andy and Tarun garu. Because of them, this movie happened. If not, మేమందరం ఇక్కడ నించునే వాళ్ళం కాదు ఎవరం కూడా. అండ్ శంకర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా ఇయర్స్ నుంచి మేము లైక్ అసోసియేట్గా అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళము. అండ్ వన్స్ ఎప్పుడో కోవిడ్ టైంలో ఒక స్టోరీ నరేట్ చేసి ఒక చిన్న ఫ్రెండ్లీగా ఏదో కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకున్నది ఇవాళ పెద్దగా అయ్యి ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమా ఇంత పెద్ద సైజు వచ్చి రావడం అండ్ అభినిక గారి సపోర్ట్ వల్లనే జరిగింది. సో థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ ఆల్ ద వర్క్. అండ్ శంకర్ గారి గురించి ఒకటి మాట చెప్పాలండి. ఆయన షూట్లో ఏదైనా కూడా అంటే యాక్యురసీ ఉంటుంది, లైక్ ఎక్కువ వేస్టేజ్ లేకుండా టైం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ వెనిల్ కిషోర్ గారు అయినా కానీ లేకపోతే శకలక శంకర్, నందితా శ్వేత, నవమి గారు అండ్ రజత్, నవీన్, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని అందరినీ డైలీ ఒక 30 days కంటిన్యూ షూట్ చేశారు. అండ్ ఇంతమందిని ఆర్టిస్టులను మెయింటైన్ చేయడం, కాంబినేషన్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. బికాస్ ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇట్లా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెన్నెల్ కిషోర్ గారు అండ్ శకలక శంకర్, వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని. అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెనిల్ కిషోర్ గారిది అండ్ నందిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి. ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా లైక్ ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్స్ నుంచి, కెమెరా పర్సన్స్ నుంచి, ఎవ్రీబడి, మేనేజర్స్ నుంచి అందరు కూడా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆండ్రూ గారండి. బికాస్ ఆఫ్ హిమ్ ఇంత ఫాస్ట్గా ఈ ఫిలిం వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు అండి, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ ఫాదర్. ఇక్కడ ఈజ్ ఎ పవర్ హౌస్ యాక్చువల్లీ. చాలా ఎక్కడున్నా కూడా చాలా ఎనర్జీ ఉంటారు. ఆయన మాటలు ఒక 2 నిమిషాలు వినాలని అనుకుంటున్నాం. ఒకసారి ఒక 2 మాటలు. ఎస్, రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేయడం జరిగింది, ఒక గెస్ట్ అపియరెన్స్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్, సభకి నమస్కారం. ఒకసారి అందరు గట్టిగా తప్పట్లు కొట్టండి. నాకు కాదు, అనుప్రూపన్స్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, దానికోసం. మేడం ఎంతసేపు మాట్లాడాలా? నేను 55 నిమిషాలు మాట్లాడాలా? అంటే అంతసేపు కాకుండా కొంతసేపు అండి. అంటే నాకు వినపడదండి. 95 years ఎంతసేపు మాట్లాడాలని చెప్తే నేను దాని తగ్గట్టు తగ్గించుకుంటాను. ఒక 0ని కట్ చేసి 30 minutes మాట్లాడవచ్చా? దాంట్లో వచ్చి కూడా 0 20 minutes మాట్లాడవచ్చా? ఏదైనా 0ని కట్ చేయాలండి. ఓకే, సభకు నమస్కారం. ఓ మంచి గోస్ట్ June 21st రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూడండి. ఒకవేళ టికెట్ దొరకలేదంటే బ్లాక్లో కొనండి. ఒకవేళ బ్లాక్లో టికెట్ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి.
బ్లాక్ టికెట్ హోల్డర్స్ అందరూ ఫ్రెండ్స్. ఆ బ్లాక్ టికెట్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, మీరు టికెట్లు కొనుక్కోండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఇది దయ్యాల పిక్చర్ అంటారు. ఇట్ ఇస్ నాట్ ఇది దయ్యాల పిక్చర్. ఆ ఓం మంచి గోస్ట్ టైటిల్ మా ఇంట్లో మా పెద్ద పాప, మా చిన్న పాప డాక్టర్ ఆషిక ఆనంద్, నేను నలుగురు కూర్చొని ఫస్ట్ దానికి ఓ మై గాడ్ అనుకున్నాం, ఓ మై గోస్ట్ అనుకున్నాము. అది అంత ఇది కాలేదు, ఓ మంచి గోస్ట్. ఆ పిక్చర్ నేను 2 times చూశాను. ఆ 2 times చూసినప్పటికీ ఇంకా 2 times చూస్తాను. అంటే పిక్చర్ ఎంత బాగుంటుందో చూడండి. గ్రేట్ థ్యాంక్స్ టు మార్తాండ్ శంకర్ గారు. డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. 30 minutes మేడం గారు టైం ఇచ్చారు. సో మంచి గోస్ట్ సినిమాలో ఒక సినిమా, నేను వాటర్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఫుడ్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఆక్సిజన్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ వితౌట్ సినిమా నేను లేకుండా ఉండలేను. 60 years ఆ సినిమాలే నేను చూస్తున్నాను. అది ఆ సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు నేల టికెట్లో కూర్చొని చూసామండి. అంటే వైట్ స్క్రీన్ మధ్య లోపలికి వెళ్ళిపోతాను. ఎప్పుడు పిక్చర్ బోర్ కొట్టలేదో అప్పుడు మన స్క్రీన్లో అందరూ వెళ్ళిపోతాం. ఈ పిక్చర్ 2 times చూశాను, 2 times ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ దయ్యాల పిక్చర్. ఇప్పుడు ఫస్ట్ ఇది నన్ను మీ పొలిటికల్ మీటింగ్లో చూస్తే చంద్రబాబు నాయుడు లాస్ట్లో మాట్లాడతారు, ఈ సినిమా ఫంక్షన్లో ఎస్ఆర్కే నాయుడు మాట్లాడతారు. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి, లేకపోతే స్పీచ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ నేను ఈ పిక్చర్కి నేను థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే అనూప్ రూపెన్స్ గారికి. ఇప్పుడు శివుడి గురించి మాట్లాడితే శివరాత్రి అవుతుంది, విష్ణు గురించి మాట్లాడితే వైకుంఠ ఏకాదశి అవుతుంది, అనూప్ రూపెన్స్కి మాట్లాడితే ఇది అనూప్ రూపెన్స్ రాత్రి. మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఉంటూనే ఉంటే నిద్రపోరు. సో కట్ షార్ట్గా చెప్పేస్తాను. మేడం గారు ఓన్లీ 30 minutes టైం ఇచ్చారు. నేను మా అమ్మాయితో చెప్పాను, మా అమ్మాయి విజయవాడ అట్కిన్సన్ స్కూల్లో చదివింది. 100 top, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, స్పోర్ట్స్, ఆర్ట్స్, పోయమ్స్, కల్చర్, ఏ ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్ సాధించేవాళ్ళు. సినిమా తీయాలనుకుంది, తీసేసింది. అలాగా ఆమె ఈ డబ్బులు ఎక్కడ చూడదు. అలా అల్లుడు గారు కూడా నువ్వు ఏది కావాలో చేసుకోమని నాకు అబ్జెక్షన్ చెప్పారు. సో అనూప్ రూపెన్స్ గారికి నేను ఈ పిక్చర్ నుంచి ఫ్యాన్ కాదు. హార్ట్ అటాక్ నాకు వచ్చింది. హార్ట్ అటాక్ అంటే నాకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదు. హార్ట్ అటాక్ సినిమా నుంచి ఆయన ఫ్యాన్స్. నేను వైజాగ్లో ఎక్కువ సినిమా చూసేవాడిని డ్యూటీకి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి ఆయన ఒక సాంగ్స్ చూసిన పిక్చర్, ఆయన సాంగ్స్ కోసం 2 times చూసేవాడిని. దూరంగా రంగా దొంగ దాకో ఇవాళ వచ్చిన మాతో సిందయ్యాలా, మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చేయాలో చాలా చాలా, ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే పనులన్నీ ఎగరేయగా, బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే, బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే. Beautiful. Thank you so much.